గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎస్టుడే న్యూస్. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన లోక్సభ రిజల్ట్ కానీ, అదేవిధంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఫలితాలు కానీ రావడం జరిగింది. నిజంగా అందులో గెలుపొందినటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గెలుపొందినటువంటి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలు, 74 డివిజన్లు, 594 మండలాలు, 10,909 రెవెన్యూ విలేజెస్, 12,769 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 129 మున్సిపాలిటీస్, 13 మున్సిపల్ కార్పొరేషన్స్తో కూడినటువంటిది మన తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా 17 ఎంపీ స్థానాలు, లోక్సభ స్థానాలు 17, 119 అసెంబ్లీ స్థానాలు. వీటన్నిటికీ కూడా మనం ఎన్నికల ద్వారా మన యొక్క పరిపాలకులను ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ ఎన్నికల వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, మరి మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులు ఏంటి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది, అదేవిధంగా మనకు వస్తున్నటువంటి ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు ఏంటి, ఏ కారణంగా ఈ సమస్యలు ఎదురవుతున్నాయి, అదేవిధంగా ఈ ఆర్థిక అసమానతలకు, సామాజిక అసమానతలకు వీటన్నిటికీ కారణాలేంటి, ఇవన్నిటిని కూడా పరిశోధిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా, అదేవిధంగా ఆర్థిక సమన్యాయం, సామాజిక సమన్యాయమే లక్ష్యంగా మేము ముందుకు వస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. ఈనాడు ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తలు: నవ్యాంధ్రపై అభివృద్ధి సంతకం. 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు. కోట్ల మంది ఆకాంక్షలు ప్రతిఫలించిన వేళ అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారోత్సవం. పవన్ కళ్యాణ్, లోకేష్ సహా 24 మంది మంత్రులతో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం. ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు ఎన్డీఏ కీలక నేతల హాజరు. ప్రముఖుల రాకతో కలకలలాడిన వేడుక. తెదేపా, జనసేన, భాజపా శ్రేణుల్లో తొణికిసలాడిన ఉత్సవం. ఏపీ అంతటా పండగ వాతావరణం. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి వేల సంఖ్యలో పోటెత్తిన తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కేరింతలు, జయ జయ ధ్వనాల నడుమ తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేష్ సహా 24 మందితో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. గన్నవరం విమానాశ్రయం సమీప కేసరపల్లిలోని ఐటీ పార్క్ వద్ద బుధవారం వేడుకను అద్భుతంగా నిర్వహించారు. తెదేపా నుంచి 20 మందికి, జనసేన నుంచి 3కి, భాజపా నుంచి 1కి మంత్రులుగా అవకాశం దక్కింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11:27 అంటే 11 గంటల 27 నిమిషాల కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉండగా చంద్రబాబు 6 నిమిషాలు ఆలస్యంగా 11:33కు ప్రమాణం చేశారు. అంతకుముందు ఆయన విమానాశ్రయానికి వెళ్ళి ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. మోదీతో పాటు ఒకే వాహనంలో వచ్చి వేడుకపైకి చేరుకునే క్రమంలో కొంత ఆలస్యమైంది అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. అంటే ఏది ఏమైనా మన ప్రక్కనే ఉన్నటువంటి తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు వైఎస్ఆర్సీపీ ఓటమి జరిగిన తర్వాత అంటే ఓటమికి గురైంది. అదేవిధంగా తెలుగుదేశం, ఇటు జనసేన, అదేవిధంగా బీజేపీ, ఈ 3 పార్టీలు కూడా కలిసి తమ యొక్క అభ్యర్థులను నిలబెట్టి వాళ్ళను గెలుపొంచుకున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక్కడ అత్యంత ఎక్కువ సీట్లు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రిగా 4వసారి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చూడాలి మరి రాబోయే ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజులలో వీళ్ళ పరిపాలన ఎలా ఉంటుంది, మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా అభివృద్ధిని తీసుకెళ్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. కానీ గత ప్రభుత్వం కానీ, అదేవిధంగా ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, అత్యంత పేదవాళ్లకు ఒరిగిందైతే ఏమీ లేదు. నిజంగా చాలామంది పేదరికంలో ఇప్పటికీ కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నాయకులు వచ్చిన తర్వాత మేము ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తామని చెప్పేసి మాటలకే పరిమితం అవుతుంది తప్ప నిజంగా
ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రం ఆర్థికంగా శక్తివంతులైనటువంటి పరిస్థితి అయితే ఇంతవరకు ఏ పార్టీ పరిపాలించినా ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుంది తప్ప వారిలో అయితే అభివృద్ధి ఏం కనబడతలేదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. చూడాలి మరి ఇప్పుడు ఏర్పడ్డటువంటి ప్రభుత్వం ఏ రకమైన అభివృద్ధి చేయబోతుందో చూడాల్సిన అవసరం ఉన్నది. రుణమాఫీపై మంత్రివర్గ భేటీ 15 లేదా 18 నిర్వహణ విధి విధానాలపై సమావేశంలో చర్చించి ఖరారు చేసే అవకాశం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కార్యాచరణపై అధికారుల కసరత్తు అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. కాళేశ్వరంపై న్యాయ విచారణ గడువు పొడిగింపు 2 నెలల పాటు పెంచే అవకాశం. సుమారు 50 మంది నుంచి వివరాలు సేకరించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారించాల్సిన వారు మరో 50 మంది అని చెప్పేసి వార్తను మనం చూడవచ్చు. కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ న్యాయ విచారణ గడువును పొడిగించనున్నట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ కుంగి పియర్స్ గేట్లు దెబ్బతినడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలు సహా పలు సమస్యలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్తో న్యాయ విచారణ కమిషన్ను నియమించింది. 100 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి జూన్ ఆఖరుకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. అయితే ఎన్నికల కోడ్ తదితర కారణాల దృష్ట్యా ప్రభుత్వ ఉత్తర్వులు ఆలస్యంగా న్యాయమూర్తికి చేరడంతో ఆ పని ప్రారంభించడంలో జాప్యం జరిగింది. విచారణ అయినప్పటి నుంచి ఈ నెలాఖరు వరకు సుమారు 60 రోజులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించడంతో పాటు బ్యారేజీల ఇంజనీర్లు, గతంలో ఈ పనుల్లో భాగస్వాములై ఉండి పదవి విరమణ చేసిన వారు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్ విభాగాలు, బ్యారేజీల నిర్వహణ సంస్థల ప్రతినిధులను ఇప్పటి వరకు కమిషన్ విచారించింది. సుమారు 50 మందితో వేర్వేరుగా ముఖాముఖి మాట్లాడి పలు ప్రశ్నలు సంధించి వివరాలు సేకరించింది అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. నిజంగా కాళేశ్వరంపై న్యాయ విచారణ గడువు పొడిగింపు అనే వార్తను మనం చూసినట్లయితే ఇవాళ వర్షాకాలం రానే వచ్చింది. మన రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరి ఈ సందర్భంలో మనం అటు సుందిళ్ళ కానీ అటు అన్నారం బ్యారేజ్ కానీ మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఇంకా పూర్తి కానటువంటి ఇంకా స్టార్ట్ కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇవి ఎప్పుడు పూర్తి చేస్తారు? మరి నిజంగా రాబోయే వేసవి కాలంలో నా ప్రజలకు, నా రైతాంగానికి నీరు అందించే అవకాశం ఉన్నదా లేదా? కొంతకాలం వెయిట్ చేస్తే కానీ మనకు అర్థం కాని పరిస్థితి ఉంది. కానీ ఏది ఏమైనా త్వరితగతిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టును మన ఎక్కడైతే దెబ్బతిన్నదో దాన్ని పూర్తిగా నిర్మాణం చేసి రైతాంగానికి మరియు రాష్ట్ర ప్రజలకు నీరందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పనులు పూర్తి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో పరీక్ష. నేడు ప్రిలిమ్స్ ప్రాథమిక కీ. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టులు గ్రూప్ 1 సర్వీస్ పోస్టుల భర్తీకి ప్రధాన పరీక్ష షెడ్యూల్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి 21 నుంచి 27 వరకు వరుసగా పరీక్షలు జరుగుతాయంది. పరీక్ష కేంద్రాలన్నీ హైదరాబాద్లోనే ఉంటాయంది. ప్రతి పేపర్ కాలపరిమితి 3 గంటలని. పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ షెడ్యూల్ను జారీ చేశారనే వార్తను మనం చూడవచ్చు. మరి గ్రూప్ 1 మెయిన్స్ తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో పరీక్ష. నేడు ప్రిలిమ్స్ ప్రాథమిక కీ విడుదల చేసినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. చూడాలి మరి రాబోయే రోజులలో విద్యా వ్యవస్థలో మార్పులు ఎలా ఉంటాయి, అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉంది. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తారు, ఏ విధంగా వీటి అన్నిటినీ నిర్వహిస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. 1,09,168 మంది పాస్. టెట్ పేపర్ 1లో ఉత్తీర్ణత శాతం 67.13. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. పేపర్ 2లో 34.18% మంది ఉత్తీర్ణులు. ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో మొత్తం 1,09,168 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. పేపర్ 1లో 57,725 మంది, పేపర్ 2లో 51,443 మంది అర్హత సాధించారు. ఈ నెల 20వ తేదీ నుంచి
ఆ, ఈ నెల 2వ తేదీ వరకు ఆన్లైన్లో పరీక్షలు జరగగా వాటి ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం విడుదల చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో పాటలు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లు ఉద్యోగులకు అర్హత పొందేందుకు పేపర్ 1, ఉన్నత పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతులు బోధించే స్కూల్లో అసిస్టెంట్ ఉద్యోగాల అర్హతకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం మీద అయితే 1,09,168 మంది పాస్ అయినటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. గొర్రెల పథకంపై ఈడీ విచారణ. 700 కోట్ల అవినీతిలో మనీ లాండరింగ్పై దృష్టి. వివరాలు ఇవ్వాలని రాష్ట్ర అధికారులకు లేక అనిషా విచారణలో పెదవి విప్పని నిందితులు. తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దృష్టి సారించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై విచారణ చేపట్టామని, ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్కు హైదరాబాద్లోని ఈడీ జోనల్ కార్యాలయం సంయుక్త సంచాలకుడు బుధవారం లేఖ రాశారు. గొర్రెల కొనుగోళ్ల పేరిట దాదాపు 700 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ విచారణ చేస్తుండగా ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. భారీగా డబ్బులు చేతులు మారినట్లు అభియోగాలు వెల్లువెత్తడంతో ఇతర రాష్ట్రాల్లోనూ లింకులు ఉండడంతో దీన్ని ఈడీ మొత్తం మీద విచారణ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. మనం ఇంతకుముందు కూడా వార్తల్లో చదివాం. బైక్ మీదనే 10ల సంఖ్యలో కానీ 100ల సంఖ్యలో కానీ గొర్రెల్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి వార్తల్లో మనం చూసాం. నిజంగా ఏ స్కీమ్ పెట్టినా కానీ, అది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ స్కీమ్ పెట్టినా ఆ స్కీమ్ అనేది ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్లకుండా అక్కడ స్కామ్ జరుగుతున్నటువంటి పరిస్థితి మన ఎన్నికల వ్యవస్థలో ఉన్నది, ఈ పరిపాలన వ్యవస్థలో ఉన్నది. కాబట్టి ఇలాంటి స్కాములు లేనటువంటి వ్యవస్థను మనం రూపొందించుకొని పరిపాలించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. జియో 317పై 14 నుంచి దరఖాస్తుల స్వీకరణ. సమీక్షలో మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం. స్థానికత నమోదుకు అవకాశం. ఒడిశాలో కొలువుదీరిన భాజపా ప్రభుత్వం 15వ సీఎంగా మోహన్ చరణ్ మాఘీ ప్రమాణ స్వీకారం. హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, మాజీ సీఎం నవీన్ పట్నాయక్. సింగరేణి భూగర్భ గనుల్లో నష్టాలు 3,000 కోట్లకు పైనే ఉన్నట్లు తాజా అంచనా. నిజంగా సింగరేణి భూగర్భ గనుల్లో నష్టాలు 3,000 కోట్లకు పైనే ఉన్నట్లు తాజా అంచనా అని చెప్పేసి చూస్తుంటే, అసలు తెలంగాణ రాష్ట్రం రాకముందు మనం బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ అని చెప్పేసి ఇలాంటి మాటలు వస్తుండేటి. కానీ ఇవాళ మన నల్ల బంగారం, మన తెలంగాణకి ఒక తలామానికమైనటువంటి నల్ల బంగారం వెలికి తీస్తున్నటువంటి అనేక మంది బొగ్గుగని కార్మికులు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ మేము వెళ్ళి చూసినప్పుడైతే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు శ్రమలో నిరంతరంగా పనిచేస్తూ మన రాష్ట్ర ఖజానాకు వాళ్ళు ఎంతో ఉపయోగపడుతున్నటువంటి ఆ కార్మికులు, అదేవిధంగా నల్ల బంగారాన్ని వెలికి తీయడంలో అనేక అవస్థలు పడుతున్నారు, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిని పూర్తి స్థాయిలో పరిష్కరించి అదేవిధంగా సింగరేణి సంస్థను అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేస్తుండడం వల్లనే ఇలాంటి నష్టాలకు దారితీస్తుందని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. చూడాలి మరి రాబోయే రోజులలో మన సింగరేణి పరిస్థితి ఎలా ఉంటుంది, దాన్ని ఏ విధంగా ఇంకా అభివృద్ధి చేయబోతుంది, అక్కడున్న కార్మికులకు ఏ రకంగా రక్షణ కల్పించబోతున్నారు, వారి యొక్క సంక్షేమానికి కానీ వారి యొక్క అభివృద్ధికి కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకొని అమలు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. కువైట్లో భారీ అగ్ని ప్రమాదం, 49 మంది దుర్మరణం. మృతుల్లో 42 మంది భారతీయులే, వారిలో 21 మంది కేరళ వాసులు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, 2 లక్షల చొప్పున పరిహారం. ఎడారి దేశం కువైట్లో భారతీయులు నివాసం ఉండే అపార్ట్మెంట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 49 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో 42 మంది మన దేశానికి చెందిన వారే. వారిలో కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లకు చెందిన వారు ఉన్నారు. చనిపోయిన వారిలో 21 మంది కేరళ వాసులే ఉన్నారని తెలిసింది. మిగిలిన మృతుల్లో పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, నేపాల్ భారతీయులు ఉన్నారు. ప్రమాదంలో మరో 50 మందికి పైగా గాయాలయ్యారు. కార్మికులంతా నిద్రలో ఉండగా వంటగదిలో చెలరేగిన మంటలు క్షణాల్లో భవనమంతటా వ్యాపించాయి. దీంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది అనేటటువంటి వార్తను చూస్తే చాలా బాధాకరం. కువైట్లో భారీ అగ్ని ప్రమాదం, 49 మంది దుర్మరణం పాలయ్యారు అని అంటే నిజంగా
అక్కడ అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి, మరి అక్కడ ఫైర్ సేఫ్టీస్ అన్ని పాటిస్తున్నారా లేదా బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నప్పుడు కానీ, ఆ తర్వాత ఎంతమంది జనం ఉంటున్నారు, మరి ఏదైనా అనుకోని సంఘటన జరిగినా, ఏదైనా ప్రమాదం జరిగినా అక్కడి నుంచి ఏ విధంగా ఆ జనాలను సేవ్ చేయగలుగుతామనేటటువంటి ఇలాంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని పర్మిషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ 49 మంది చనిపోయినరు అంటే ఎంత బాధాకరం. అందులో దాదాపు 21 మంది కేరళ వాసులే ఉన్నారు. మొత్తం మీద 42 మంది భారతీయులే ఉన్నారు అని అంటే మన భారతీయుల పరిస్థితి ఎలా ఉందో మనం గమనించవచ్చు. మన దేశంలో ఉన్నటువంటి ఈ పేదరికం కారణంగా ఇతర దేశాలకు పోయి రకరకాల పనుల మీద వాళ్ళు ఉద్యోగాల రీత్యా ఇతర దేశాల బాట పడుతున్నటువంటి పరిస్థితి మన భారతదేశంలో ఉంది. ఇప్పటికైనా ఈ పరిస్థితులు మారాలి. ప్రపంచ దేశాల నుంచి మన దేశానికే వలసలు వచ్చే విధంగా, వలస కార్మికులు వచ్చి ఇక్కడ పనిచేసే విధంగా మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే ఈ వలసలు ఆగుతాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అని అంటే కూడా ఆయా దేశాలన్నీ కూడా దానికి అనుగుణంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఏది ఏమైనా మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళి పనిచేస్తున్నటువంటి కార్మికుల రక్షణ విషయంలో చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన భారత ప్రభుత్వం 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినటువంటి పరిస్థితిని మనం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. 2 లక్షల రూపాయలు దేనికి సరిపోతాయి? కాబట్టి మినిమం ఒక 5 లక్షల రూపాయలన్నా వారికి నష్టపరిహారం ప్రకటించినట్లయితే బాగుంటుందని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా మన భారత ప్రభుత్వం ఆలోచించి వాళ్లకు మినిమం 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని కేటాయించినట్లయితే కనీసం వాళ్ళ కుటుంబాలు కొంచెం ఆ కార్యక్రమాలన్నా చేసుకోవడానికి వీలు కలుగుతుంది. కానీ 2 లక్షల రూపాయలు దేనికి సరిపోతుంది? అక్కడి నుంచి ఇక్కడికి సేఫ్గా తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ శవాలను కానీ వాళ్ళ కుటుంబాలకు అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఏది ఏమైనా భారతదేశ ప్రజల విషయంలో కానీ, అదేవిధంగా మన భారతీయుల రక్షణ విషయంలో కానీ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, అసలు ఇతర దేశాలకు వలసలు పోకుండా మన దేశంలోనే అభివృద్ధి చేసినట్లయితే ఖచ్చితంగా మన భారతీయులు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఆర్థికంగా. ఇక లేకపోతే వీళ్ళు కేవలం ఎన్నికల నిర్వహణలో మనం చూసినట్లయితే వివిధ పార్టీల నాయకులు అభివృద్ధి చెందుతున్నారు. అదేవిధంగా ఆ పార్టీలో పనిచేసేటటువంటి అత్యున్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఆ పార్టీలకు ఓటేస్తున్నటువంటి నా ప్రజల బతుకు మాత్రం రోజు రోజుకు పేదరికంలోకి నెట్టబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ పరిస్థితులు మారాలంటే దీనికి కారణమవుతున్నటువంటి ఎన్నికల వ్యవస్థలోనే మార్పులు జరగాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఒత్తిడి వల్లే కరెంట్ కమిషన్కు అజయ్ మిశ్రా వివరణ. ప్రభుత్వ ఒత్తిడి వల్లనట నిర్దిష్ట వ్యవధిలో బ్యారేజీల నిర్మాణం పూర్తి చేయాలని సర్కారు ఒత్తిడి చేసింది. ప్రభుత్వం చెప్పినట్లే బ్యారేజీలు కట్టాం, అందుకే ప్రతికూల ఫలితాలు వచ్చాయి. కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్కు నివేదించిన నిర్మాణ సంస్థలు, హైడ్రాలజీ, డిజైన్స్, ఇంజనీర్లను విచారించిన కమిషన్ అఫిడవిట్లకు ఆదేశం. అఫిడవిట్లు అందాకే సంస్థలపై ఒత్తిడి చేసిన బాధ్యులకు నోటీసులు అని చెప్పేసి జస్టిస్ ఘోష్ నేడు నిపుణుల కమిటీతో కమిషన్ భేటీ అనే వార్తను మనం ఇక్కడ చూడవచ్చు. నవ్యాంధ్రలో నవశకం. అతిరథ మహారాజుల సమక్షంలో అభిమానుల ఆనంద సందోహం, అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం. ఆంధ్రప్రదేశ్లోను నూతన శకం ఆరంభం అనే వార్తను మనం చూడవచ్చు. అంగరంగ వైభవంగా కొలువుదీరిన కూటమి. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. మంత్రిగా జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ప్రమాణం. లోకేష్, అచ్చెన్నాయుడు సహా 24 మంది మంత్రులు. వేదికపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు మోదీ ప్రత్యేక అభినందనలు. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి, రజనీకాంత్, బాలయ్య, భారీగా తరలి వచ్చిన ప్రజలు, అభిమానులు అని చెప్పేసి మొత్తం మీద అయితే ఇది ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ మధ్యనే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వార్తను మనం ఇంతకుముందు కూడా చదివాం. అదేవిధంగా కువైట్లో భారీ అగ్ని ప్రమాదం, 50 మంది భారతీయుల దుర్మరణం. ఇంతకుముందు చూసాం 42 మంది అని, 49 మంది అని మరో పేపర్లో, ఇక్కడ 50 మందిని చూసి చెప్పేసి ఈ పేపర్లో ఉన్న వార్తను మనం చూడవచ్చు. కొత్త తరానికి అందలం. సీనియర్లకు ప్రాధాన్యం, సామాజిక సమతుల్యం. మంత్రివర్గం కూర్పులో చంద్రబాబు నేర్పు. 17 మందికి తొలిసారి మంత్రివర్గంలో చోటు. భావి నాయకత్వం పెంపొందించే దిశగా అడుగులు. 24 మంది మంత్రుల్లో సగం బలహీన వర్గాల వారే. సామాజిక సమీకరణలతో కొందరు సీనియర్లకు నిరాశ. యనమల అయ్యన్నకు దక్కని పదవులు అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. అంటే ఏది ఏమైనా
24 మంది మంత్రులు సగం బలహీన వర్గాల వారే. సామాజిక సమీకరణలతో కొందరు సీనియర్లకు నిరాశ అని చెప్పేసి వార్తను చూసినట్లయితే మనం ఇక్కడ గమనించవచ్చు. మంత్రివర్గంలో అంటే దాదాపు 24 మంది మంత్రుల్లో సగం బలహీన వర్గాల వారే అని చెప్పేసి మనం ఇక్కడ ఈ వార్తను చూసినట్లయితే నిజంగానే మంత్రులుగా 24 మంది మంత్రుల్లో దాదాపు 12 మంది అనుకుందాం, 12 మంది సగం బలహీన వర్గాల వారే అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ మంత్రివర్గం అంతా ఎవరి కనుసన్నల్లో పనిచేసే పరిస్థితి ఉన్నది? అక్కడ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా ఎవరి కనుసన్నల్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ. కాబట్టి వీళ్ళందరూ గెలుపొందుతున్నటువంటి పద్ధతి చూస్తే పార్టీ బీఫామ్ ద్వారా సెలెక్ట్ చేయబడి ప్రజల ఓటు ద్వారా ఎలక్ట్ చేయబడి గెలిచిన తర్వాత మంత్రి పదవులు కూడా ఎవరిస్తున్నారు? వీళ్లకు ఎవరు కేటాయిస్తున్నారు ఈ మంత్రి పదవులు? కాబట్టి మరి మంత్రి పదవులు కేటాయించిన తర్వాత ఎవరైతే ఈ మంత్రి పదవులు ఇచ్చిర్రో వారి కనుసన్నల్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ బలహీన వర్గాల ప్రజలు 12 మంది మంత్రులయ్యారని చెప్పేసి ఆనందపడాలన్నా లేకపోతే వారి కిందనే పనిచేసే పరిస్థితి ఉన్నందుకు బాధపడాలన్నా అర్థం కానటువంటి పరిస్థితి ఈ బలహీన వర్గాలకు ఎదురవుతుందని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. అందుకే ఇక్కడ సెలక్షన్ ఎలక్షన్ అనే రెండు ఉన్నాయి. సెలక్షన్ ఏమో పార్టీలు చేస్తున్నాయి, ఎలక్షన్ ఏమో ప్రజలు చేసుకుంటున్నారు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఏమో పార్టీ ఇస్తున్న బీఫామ్కు ఉన్నది, ఓటేసుకుంటున్నటువంటి నా ప్రజలకు సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కొంతమంది మేధావులు అంటుంటే నాకు కూడా స్టార్టింగ్లో అర్థం కాలేదు. కానీ తర్వాత దాన్ని అర్థం చేసుకుంటూ పోతుంటే అవునా అని చెప్పేసి అనిపిస్తుంది. చూడాలి మరి రాబోయే రోజులలో ఈ పరిస్థితులలో ఏమైనా మార్పు జరుగుతుందా? ఈ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు రాజ్యాధికారంలోకి వచ్చి వీళ్ళు కూడా ఇప్పుడు ఎట్లయితే 24 మంది మంత్రులు 12 మంది బలహీన వర్గాలకు సంబంధించిన వారే అని చెప్పేసి వీళ్ళు ఏ విధంగా అయితే వార్తల్లో ఉన్నదో ఈ వార్త మరి రాబోయే రోజులలో 12 మంది అగ్రవర్ణాల వాళ్ళకే ఇచ్చినాం అని చెప్పేసి మరి వీళ్ళేమన్నా మాట్లాడే అవకాశం ఉంటుందా? అలాంటి పరిస్థితి ఏమన్నా వస్తుందా? చూడాల్సిన అవసరం ఉంది. మీ తమ్ముడు గట్టివాడు పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవితో ప్రధాని మోదీ మురిసిపోయిన అన్నయ్య, వేదికపై బాలయ్య సందడి, పవన్ ప్రమాణ స్వీకారం చూసి చిరంజీవి సంతోషం అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. గ్రూప్ 1 మెయిన్స్ 7 రోజులు అక్టోబర్ 21 నుంచి 27 దాకా పరీక్షల నిర్వహణ. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు. అక్టోబర్ 21వ తేదీన జనరల్ ఇంగ్లీష్ పరీక్ష. అన్ని పరీక్షలు ఒకే మాధ్యమంలో రాయాలి. అభ్యర్థులకు కమిషన్ అధికారుల సూచనలు. త్వరలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు అనేటటువంటి వార్తను చూడొచ్చు. మద్యం దుష్ప్రభావాలకు చెక్ పెట్టే జెల్. రక్తంలోని ప్రవేశించిన మద్యం హానికరంగా మారకుండా అడ్డుకట్ట. ఎలుకల రక్తంలో ఈ జెల్తో 40 నుండి 56% మేర తగ్గిన మద్యం స్థాయిలు. ఈటీహెచ్ జ్యూరిక్ శాస్త్రజ్ఞుల ఘనత అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. అంటే మద్యం యొక్క దుష్ప్రభావాలు వాటికి చెక్ పెట్టేటటువంటి జెల్ను కనిపెట్టినటువంటి వార్త మనం ఇక్కడ చూడొచ్చు. నిజంగా మన దేశంలో కానీ అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కానీ మత్తుకు బానిసలు అవుతున్నటువంటి పరిస్థితి రోజు రోజుకు పెరుగుతుందని చెప్పేసి అనేక మంది అంటున్నారు. నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే అసలు ఈ తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే అభివృద్ధి చెందితే అవకాశం ఉంటుంది, అత్యున్నత స్థానంలో ఉంటుందేమో అని చెప్పేసి కలగన్నటువంటి వాళ్ళు ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితి ఏమైందంటే అంతకుముందు కొద్దో గొప్ప తాగేటోళ్ళు, అంతకుముందు కొద్దో గొప్ప మత్తు పదార్థాలు సేవించే వాళ్ళు ఇవాళ రోజు రోజుకు పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి కారణం ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యం కాదా? ఈ పాలకుల నిర్లక్ష్యం కాదా? కాబట్టి ఏది ఏమైనా మనకు ఎన్ని రాష్ట్రాలుగా విభజించబడ్డా, ఎన్ని మండలాలుగా విభజించబడ్డా, ఎన్ని జిల్లాలుగా విభజించబడ్డా, ఎన్ని గ్రామ పంచాయతీలుగా విభజించబడ్డా, పరిపాలన ఎంత వికేంద్రీకరణ జరిగినా పాలకులు అనే వాళ్ళు సరిగ్గా లేకపోతే ఆ ప్రజల్లో ఎలాంటి మార్పు జరిగే అవకాశమే లేదు. ఇవాళ నిజంగా ప్రజలు ఆర్థికంగా శక్తివంతంగా తయారవ్వాల్సినటువంటి పరిస్థితి మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ లేదు. రోజు రోజుకు ఆర్థికంగా బలహీనపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది, కానీ ఆర్థికంగా శక్తివంతులుగా మారుతున్న పరిస్థితి లేదు. దీనికి కారణం వీళ్ళు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలే మనం చూడవచ్చు. అంటే ఈ సంక్షేమ పథకాలు రోజు రోజుకు ఇంకా పెరుగుతున్నాయి అనంటే, ఇంకా రోజు రోజుకు సంక్షేమ పథకాలు అందుకునేటటువంటి ప్రజల శాతం పెరుగుతున్నది అనంటే మరి నా ప్రజలు ఇంకా ఎంత పేదరికంలోకి నెట్టబడుతున్నారో మనం చూడవచ్చు.
కాబట్టి ప్రజలు ఆర్థికంగా శక్తివంతులుగా తయారవ్వాలంటే అత్యంత ధనవంతులైనటువంటి వాళ్ళు, పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఆగినప్పుడు మాత్రమే, ఇలాంటి పాలకులు రానప్పుడు మాత్రమే ఈ పరిస్థితులు మారే అవకాశం ఉన్నది. ఇక లేకపోతే అత్యంత ధనవంతులు పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్ని అనేక రకాల ప్రలోభాలకు గురి చేస్తూ ఇక వాళ్ళు పరిపాలిస్తుంటే వాళ్ళ పాలనలో ఈ ప్రజలు ఆర్థికంగా ఏ విధంగా శక్తివంతులు అవుతారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్న మాటలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. పాక్ ఉగ్రవాదికి క్షమాభిక్ష తిరస్కరణ. 2000 సంవత్సరంలో ఎర్రకోటపై దాడి కేసులో ఆరిఫ్కు మరణశిక్ష రివ్యూ పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు తాజాగా క్షమాభిక్షణ పిటిషన్ను తోసిపుచ్చిన రాష్ట్రపతి అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఆలస్యం. నీట్ 2024పై రగడే కారణం. తెలంగాణలో 56 కాలేజీల్లో 8515 ఎంబీబీఎస్ సీట్లు. రాష్ట్రంలో కొత్త కళాశాలలపై కొనసాగుతున్న సందిగ్ధత. ఇప్పటిదాకా తనిఖీలకు రాని ఎన్ఎంసీ ఈ ఏడాది ఆయా కళాశాలల్లో ప్రవేశాలు అనుమానమైనటువంటి వార్తను మనం చూడొచ్చు. నిజంగా విద్యా వ్యవస్థ పైన చాలా నిర్లక్ష్యం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థ. దీంట్లోనే ఇలాంటి నిర్లక్ష్యం ఉంటే ఇంకా మిగతా ప్రాథమిక విద్యా వ్యవస్థలు ఎలా ఉంటుందో మనం చూడొచ్చు. పుస్తకాల పంపిణీలో గందరగోళం. ముందు మాటలో మాజీ సీఎం కేసీఆర్, గత మంత్రులు, అధికారుల పేర్లు. విద్యాశాఖ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీహరి ఆగ్రహం. పలుచోట్ల ఆ పేజీ తొలగించి పంపిణీ. బడిబాటలో పాల్గొన్న మంత్రులు అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. పాఠశాలల ప్రారంభం రోజే పాఠ్యపుస్తకాల పంపిణీలో పలుచోట్ల గందరగోళం చోటు చేసుకుంది. విద్యాశాఖ అధికారులు పంపిణీ చేసిన తెలుగు పాఠ్యపుస్తకాల్లో ముందు మాటలో మాజీ సీఎం కేసీఆర్, గత మంత్రులు, ఉన్నతాధికారుల పేర్లు ఉండటమే ఇందుకు కారణం. బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ చేసినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. మొత్తం మీద గత ప్రభుత్వం ఫామ్ చేసినటువంటి ముఖ్యమంత్రిది మరియు కేసీఆర్ గారి ఫోటోలు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి వార్తను చూడొచ్చు. ఏది ఏమైనా నాకు కూడా అర్థం కాలేదు. చాలామంది మాట్లాడుతున్న మాటలే మీ దృష్టికి తీసుకొస్తున్నాను. పాఠ్య పుస్తకాలలో అసలు ఈ ముఖ్యమంత్రుల పేర్లు ఎందుకు పెట్టానో నాకు అర్థం కావట్లేదు, లేదా ముఖ్యమంత్రుల ఫోటోలు ఎందుకు పెట్టానో నాకు అర్థం కావట్లేదు. మీరు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏదైనా చేసిన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం పేరు పెట్టండి, రాష్ట్ర ప్రభుత్వం అని పెట్టండి. అదేవిధంగా వాళ్ళ పేర్లు పెట్టిన పెద్ద ఇబ్బంది అనిపించదేమో, కానీ వాళ్ళ ఫోటోలు ఒక యాడ్స్ లాగా, ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా అయిపోతున్నది. కాబట్టి దీంట్లో కొంత మార్పులు జరగాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి కొంతమంది మేధావులు అంటున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. చూడాలి మరి ఇలా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ విద్యా వ్యవస్థలో మార్పులు జరగాల్సిన అవసరం ఉన్నది. నాణ్యమైన విద్య, నాణ్యమైన ఉచిత విద్య పూర్తి స్థాయిలో ప్రజలకు అందించాల్సిన అవసరం ఉన్నది. కానీ అది జరగకుండా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్కే పరిమితం అవుతున్నారు, ఆర్భాటాలకే పరిమితం అవుతున్నారు. అత్యంత ఎక్కువ ఖర్చు వీళ్ళ యాడ్స్కు, వీళ్ళ ఆర్భాటాలకే ఖర్చు అవుతుంది తప్ప పేద ప్రజలకు విద్యను అందించే విషయంలో కావాల్సిన విధంగా వీళ్ళు బడ్జెట్ కేటాయించట్లేదు. అదేవిధంగా అక్కడ ప్రాథమిక స్కూల్స్ కానీ, సెకండరీ స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ తగిన రీతిలో అభివృద్ధి చేస్తున్న పరిస్థితే లేదని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. రుణమాఫీపై ప్రణాళిక, విధి విధానాలపై వారంలో కేబినెట్ భేటీ. కటాఫ్ తేదీ, అర్హుల గుర్తింపుపై అందులోనే నిర్ణయం. పేద రైతులకు ఊరట కలిగేలా చేయాలనే నిశ్చయం. ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధి విధానాల పరిశీలన. పీఎం కిసాన్ తరహాలో కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు మరికొన్ని వర్గాలను మినహాయించాలా వద్దా మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అనే వార్తను మనం చూడవచ్చు. నిజంగా రుణమాఫీ విషయంలో అసలు తాత్సారం చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ₹1,00,000 రుణమాఫీ కాదు, 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మీరు వెంటనే బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ₹2,00,000 రుణం తీసుకోండి అని చెప్పేసి గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడం అనేది నిజంగా చాలా చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఇప్పటికైనా చూడాలి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ ఎప్పటి వరకు, ఏ తేదీలోగా, ఎవరెవరికి, ఎలాంటి వాళ్ళకి ఇది రుణమాఫీ చేస్తుంది, మరి అందరికీ రుణమాఫీ చేస్తుందా రైతాంగానికి, లేకపోతే అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా పెడుతుందా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఔటర్ బంగారు బాతి, వాహనాల రద్దీతో పెరుగుతున్న ఆదాయం. ఏప్రిల్లో 60 కోట్ల మేర 62.7 కోట్లు. టోల్ ఛార్జీల పెంపుతో ఇంకా పెరిగే ఛాన్స్. గత ఏడాది అతి తక్కువకే 30 ఏళ్ల పాటు లీజుకిచ్చిన
హెచ్ఎండిఏ. దీనిపై అప్పట్లో ఆంధ్రజ్యోతి కథనాలు అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. నిజంగా ఔటర్ బంగారు బాతే. ఎవరికి బంగారు బాత అవుతుంది? అక్కడ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళకా లేదా రాష్ట్ర ప్రభుత్వానికా? కాబట్టి బంగారు బాత అవుతుంది కానీ పెట్టుబడిదారులకు, వ్యాపారవేత్తలకు, కాంట్రాక్టర్లకు, వాళ్ళ ద్వారా కమిషన్ పొందుతున్నటువంటి వాళ్ళకి అది బంగారు బాత అవుతుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా బంగారు బాత అవుతుంది? కాబట్టి ఇక్కడ టోల్ గేట్లు కానీ, టోల్ ప్లాజాల విషయంలో కానీ, లేదా ఇతర కాంట్రాక్టుల విషయంలో కానీ చాలా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కొంత నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి పరిస్థితులలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్ట్ విషయంలో కానీ మరేదైనా కానీ ప్రజల అభివృద్ధి కేంద్రంగా వాళ్ళు పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. చూడాలి మరి ఏం చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ 27వ తేదీ వరకు నిర్వహణ. క్వాలిఫైయింగ్ పేపర్గా ఇంగ్లీష్ ప్రశ్నపత్రం, మిగిలిన 6 పేపర్లు రాయడం తప్పనిసరి. వీటిల్లో వచ్చిన మార్కులే ర్యాంకింగ్కు ప్రామాణికం. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో రాసేందుకు ఛాన్స్ అనే వార్తను మనం చూడొచ్చు. డిఎస్సికి నో ఫీజు. టెట్ 2024లో అర్హత సాధించిన వారికి అవకాశం. క్వాలిఫై అవ్వకుంటే నెక్స్ట్ టెట్కు ఫ్రీగా దరఖాస్తు ఛాన్స్. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. టెట్ ఫలితాలు రిలీజ్. పేపర్ 1లో 67.13%, పేపర్ 2లో 34.18% మంది క్వాలిఫై. టెట్ 2024 అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. అర్హత సాధించిన వారు డిఎస్సి దరఖాస్తుకు ఫీజు చెల్లించే అవసరం లేదని స్పష్టం చేసింది. క్వాలిఫై కాని వారు వచ్చే టెట్కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపింది. టెట్ ఫలితాలను బుధవారం సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు అనే వార్తను మనం ఇంతకుముందు పేపర్లో కూడా చదివాం. 49 మంది సజీవ దహనం, అందులో 41 మంది భారతీయులే. కువైట్లో ఘోర అగ్ని ప్రమాదం. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో ఫైర్ యాక్సిడెంట్. అందరూ నిద్రిస్తుండగా ప్రమాదం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. ప్రధాని మోడీ విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి అనే వార్తను మనం ఇంతకుముందు కూడా మరో పేపర్లో చదివాం. ఏది ఏమైనా 49 మంది సజీవ దహనం అవ్వడం చాలా బాధాకరం. అందులో 41 మంది భారతీయులు అనే వార్తను మనం నిజంగా జీర్ణించుకోలేనటువంటి వార్త. కాంగోలో పడవ బోల్తా 80 మంది మృతి. నిజంగా ఇదే ప్రమాదం అని అనుకుంటే ఇది ఇంకొక బాధాకరమైన విషయం. కండిషన్స్ అప్లై. రుణమాఫీపై సర్కారు ఆంక్షలు. ఐటీ ప్లేయర్స్ ప్రభుత్వ ఉద్యోగులకు కట్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మేయర్లు, జడ్పీ చైర్మన్లకు కూడా. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి సైతం అర్హులైన రైతులకే సాయం అందేలా సర్కారు ప్లాన్. పీఎం కిసాన్ సమ్మాన్ తరహాలోనే ఎల్లుండి మంత్రివర్గ సమావేశం. చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. రేషన్ కార్డులపై సర్కారు ఫోకస్. కొత్తవి జారీ చేసేందుకు కసరత్తు. మొదలైన అప్లికేషన్ల పరిశీలన. మహిళా సంఘాలకు బాధ్యతలు. ఇంటింటి సర్వేతో అర్హుల గుర్తింపు. ఎన్నికల కోడ్ ముగియడంతో అన్ని జిల్లాల్లో ప్రారంభం. కొత్త రేషన్ కార్డుల జారీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అభయహస్తం దరఖాస్తుల్లో అర్హులను గుర్తించడంపై ఫోకస్ పెట్టింది. ఇంటింటి సర్వే చేసి అర్హులను గుర్తించాలని జిల్లా అధికారులకు పౌర సరఫరాల శాఖ ఆదేశించింది. ఈ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పజెప్పినట్లు తెలుస్తున్నది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా మౌఖిక ఆదేశాలతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. ఆధార్ రేషన్ కార్డు లింక్ గడువు పెంపు. సెప్టెంబర్ 30 వరకు అవకాశం. ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్. ముప్పై 33 గుంటలు కబ్జా చేసినవే. గతంలోనే ఆక్రమించుకున్న మల్లారెడ్డి. దశాబ్ద కాలంగా ఆయన ఆధీనంలోనే తేల్చిన కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు. జీడిమెట్ల భూ వివాదంలో ఆఫీసర్ల నివేదిక మేడ్చల్ కోర్టుకు సమర్పణ అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. నిజంగా మనం ఫస్ట్ నుంచి అంటున్నాం, స్టార్టింగ్ నుంచి కూడా ఈ భూ కబ్జాలు ఎట్లా జరుగుతున్నాయి, అసలు ఈ భూ కబ్జాలకు కారకులు ఎవరు భూ కబ్జాలు పెడుతున్నారు? నిజంగా ఏ సామాన్యుడు భూ కబ్జా పెడుతున్నాడు? ఏ కూలైన భూ కబ్జా పెడుతున్నాడు? లేదా ఏ కార్మికుడు భూ కబ్జా పెడుతున్నాడు? ఏ పేదవాడు భూ కబ్జా పెడుతున్నాడు? భూ కబ్జా పెడుతున్నదంతా అత్యంత ధనవంతులు, అత్యంత బలవంతులు, లేదా అత్యున్నత పదవుల్లో ఉన్నవాళ్ళు,
అలాగే అధికారంలో ఉండి వాళ్ళు రకరకాల పద్ధతులలో వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులను పెట్టుకొని టీములుగా ఏర్పాటు చేసుకొని ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ కబ్జాలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడ అమాయకుల భూములు ఉంటే అక్కడ ఆ భూములను కబ్జాలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితికి గల కారణం ఏంటి? ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు ఇవన్నిటిని కూడా అరికట్టలేకపోతుంది? దీనికి గల కారణాలు ఏంటి? కంచెనే చేను వేసిన చందంగా ఎవరైతే ప్రజల భూములను కాపాడాలో, ఎవరైతే ప్రభుత్వ భూములను కాపాడాలో వాళ్ళే ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టిన తర్వాత కాపాడే దిక్కేది ఎవరు కాపాడాలి? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో వస్తున్నటువంటి మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆర్టీసీ టికెట్లో టోల్ సెస్ సవరణ. టోల్ ప్లాజాలు ఉన్న రూట్లలోనే ఈ నెల 3 నుంచి అమల్లోకి. సాధారణ ఛార్జీల్లో ఎలాంటి మార్పులు లేవు. టీజీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జన్నారు అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. మొత్తం మీద ఆర్టీసీ బస్సు టికెట్ల విషయంలో కొంత పెంపు జరిగే అవకాశం ఉన్నది. అది టోల్ ప్లాజాలు ఎక్కడైతే ఉన్నాయో, టోల్ గేట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ రూట్లలోనే టికెట్స్ యొక్క ధర పెరిగే అవకాశం ఉన్నది అనేది ఈ వార్తను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. 18న కిసాన్ సమ్మాన్ డబ్బులు విడుదల చేయనున్న ప్రధాని మోదీ. రైతుల ఖాతాల్లో జమ. భూ పరిపాలనకు కొత్త ఆర్ఓఆర్ చట్టం. పేరు మార్పు మొదలు అన్నింటికీ అనివార్యం. ఆర్ఓఆర్ 2020కి సవరణలు కష్టం. సర్కారుకు సిఫారసు చేయనున్న ధరణి కమిటీ. త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ. ధరణిలో చాలా వరకు భూ సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. 1-2 సవరణలతో ఆర్ఓఆర్ 2020 మెరుగయ్యే పరిస్థితి కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలోనే పనులు పూర్తయ్యేలా, ప్రతి సమస్యకు పరిష్కారం అప్పీలు వ్యవస్థలు ఉండేలా సరికొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించుకోవడమే బాగుంటుందని ధరణి కమిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద అయితే ఈ విషయంపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి కొత్త చట్టం రూపకల్పనకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించనున్నట్లు తెలిసింది అనే వార్తను మనం చూసినట్లయితే చూడాలి. మరి భూపరిపాలనకు కొత్త ఆర్ఓఆర్ చట్టం తీసుకొస్తామని అంటున్నారు. నిజంగా ఎక్కడైనా సరే అంటే మన దేశంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ భూ సమస్యనే కేంద్రంగా ఇంతకుముందు భూ పోరాటాలు జరిగినటువంటి పరిస్థితి మనం చూసింది. కాబట్టి ఉన్నోడవుతున్నాడు, లేనోనికేమో సెంటు భూమి లేకుండా పోతుంది. చాలామంది అంటే అత్యంత భూస్వాములు ఎవరైతే ఉన్నారో ఆ భూస్వాములు మరింత భూస్వాములు అవుతున్నారు. ఇక మధ్యతరగతి వారు మధ్యతరగతిగానే మిగిలిపోతున్నారు. వాళ్ళు ఇంకా రోజు రోజుకు పేదరికంలోకి నెట్టబడుతున్నారు. వాళ్ళు అప్పుల పాలయ్యి ఆ అప్పులు తీర్చుకునే సందర్భంలో ఆ ఉన్న భూముల్ని కూడా తాకట్టు పెట్టడం కావచ్చు, లేదా అమ్ముకోవడం కావచ్చు జరుగుతూ క్రమంగా మరింత పేదవాళ్ళు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలామందికి ఇప్పటికీ మన దేశంలో చాలామంది పేద ప్రజలకు, వ్యవసాయ కూలీలకు, కార్మికులకు సెంటు భూమి లేనటువంటి పరిస్థితి మన దేశంలో ఉన్నది. కాబట్టి ఇవన్నిటినీ కూడా మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకనే మనం అన్నాం, ఆ భారత రాజ్యాంగంలో మొదటి పేజీలోనే మనం రాసుకున్నాం, ఆర్థిక సమన్యాయం జరగాలి, సామాజిక సమన్యాయం జరగాలి, రాజకీయ సమన్యాయం జరగాలని. కానీ ఆర్థిక సామాజిక సమన్యాయం జరగాలంటే ఇది రాజకీయంతో ముడిపడి ఉన్నది. కాబట్టి మొట్టమొదలు రాజకీయ సమన్యాయం జరిగినప్పుడు మాత్రమే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లభించే అవకాశం ఉన్నదని అనేక మంది మేధావులు అంటున్నారు. నాడు గోల్డ్ మెడలిస్ట్, నేడు డ్రగ్స్కు అడిక్ట్. యువతి జీవితాన్ని మలుపు తిప్పిన పబ్ లైఫ్. డ్రగ్స్ కోసం ఓయో రూమ్కు వచ్చేందుకు సిద్ధం. ఇదే దారిలో చాలామంది యూత్. పలు కేసుల్లో పోలీసుల విచారణలో హృదయ విదారక విషయాలు వెలువడినటువంటి పరిస్థితి మనం ఈ వార్త ద్వారా చూడొచ్చు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, నాడేమో గోల్డ్ మెడలిస్టు, నేడు డ్రగ్స్కు అడిక్ట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక గోల్డ్ మెడలిస్ట్ ఇవాళ డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, పబ్ లైఫ్. ఇవాళ క్లబ్బులు పబ్బులు అని చెప్పేసి మనం అంటుంటాం. కాబట్టి పబ్బుల చుట్టూ తిరుగుతూ వాళ్ళు అదే జీవితం అని, అదే ఎంజాయ్ అని చెప్పేసి వాళ్ళు దానికి అలవాటు పడుతున్నటువంటి పరిస్థితి చాలామంది యువతలో ఉన్నది. కాబట్టి యువకులు దేశానికి ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దాల్సినటువంటి ఈ భావి భారత పౌరులు ఇవాళ డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు అని అంటే దీనికి కారణం ఏంటి? అసలు ఈ డ్రగ్స్ ఏ విధంగా ప్రజల్లోకి వస్తున్నాయి? ఇవాళ కాలేజీలు, ఒకప్పుడు విద్యాలయాలుగా ఉన్నటువంటి కాలేజీలు
ఇవాళ మత్తుకు కేంద్రాలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టలేకపోతున్నాయి ఈ డ్రగ్ను కానీ అదేవిధంగా ఈ మత్తు పానీయాలని కానీ ఎందుకు అరికట్టలేకపోతున్నాయి? దీనికి గల కారణాలేంటి అంటే ఎన్నికల్లోకి వస్తున్నటువంటి వాళ్ళు కొందరు పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తూ సంపాదనే లక్ష్యంగా కొంతమంది అక్కడక్కడ ప్రజలు మాట్లాడుతున్న మాటల్ని, మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. చాలామంది ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళ ప్రమేయం కూడా ఈ డ్రగ్స్ సప్లై వెనుక ఉంటున్నది అని చెప్పేసి అనేక అభియోగాలు ఉన్నాయి, అనేక మంది మాట్లాడుతున్నారు. అదేవిధంగా మాదక ద్రవ్యాలు కానీ, గంజాయి కానీ, లేదా రకరకాల పేర్లతో పిలువబడుతున్నటువంటి ఈ మత్తు పదార్థాలన్నీ కూడా సప్లై చేయడంలో రాజకీయ ప్రముఖుల పేర్లు వినబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కొంతమంది సినీ ప్రముఖుల పేర్లు వినబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే దీనికి కారణం ఏంటో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ రాష్ట్ర యువత, ఈ దేశ యువత మత్తుకు బానిసలవుతున్నారు. ఇవాళ మన దేశానికి కానీ అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళ యొక్క శక్తిని వినియోగించుకోలేకపోతున్నారు. తద్వారా ఒకవైపు వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కూడా చిన్నభిన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి కారణం ఈ యువత మత్తుకు బానిసలు అవ్వడమే. అది స్టార్టింగ్లో ఏమవుతుందిలే అని చెప్పేసి సరదాగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి, క్రమంగా దానికి బానిసలు అవుతున్నటువంటి పరిస్థితి ఈ యువతలో కనబడుతున్నది. కాబట్టి ఇప్పటికైనా తల్లిదండ్రులు కానీ అదేవిధంగా విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ, లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ వీళ్ళందరూ కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశం అంటే మన కుటుంబం లాంటిది. ఈ దేశం అంటే మన దేశ ప్రజలందరూ మన కుటుంబ సభ్యుల్లాగా భావించి మన దేశాన్ని అభివృద్ధి చేసుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లభించే అవకాశం ఉన్నది. ఇక లేకపోతే నా పిల్లోడు కాదు కదా, నా బిడ్డ కాదు కదా, నా కొడుకు కాదు కదా, ఏదైతే ఏంది అని చెప్పేసి ఎవ్వరు కూడా అట్లా ఆలోచించినా రాబోయే రోజులలో ఇవాళ డ్రగ్కు ఎడిక్ట్ అయిన వాళ్ళు మీ పిల్లలు కాకపోవచ్చు, కానీ అదే డ్రగ్ ఎడిక్షన్ అనేది రేపు మీ పిల్లల దగ్గరికి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పటి నుంచే దానికి అడ్డుకట్ట కనుక వేయకపోతే రాబోయే రోజుల్లో మన దేశంలోని యువతి యువకులందరూ అదేవిధంగా మన రాష్ట్రంలోని యువత కూడా ఈ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి ఈ మత్తుకు బానిసలైపోయి వాళ్ళ జీవితాలను ఆగం చేసుకొని మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కానీ అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కానీ అత్యంత దుర్భరంగా తయారయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచించి అటు విద్యాలయాల్లో కానీ అదేవిధంగా ఇటు విద్యను బోధించే విషయాల్లో కానీ అనేక రకాల మార్పులు తీసుకొచ్చేసి జీవితం అంటే ఏంటి ఫస్ట్ వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచించి అడుగులు వేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇంకా కొన్ని పేపర్లు చదవాల్సిన అవసరం ఉన్నది. కానీ అత్యవసర కారణాల రీత్యా మేము ఈ వార్తల్ని ఇంతటితో ఆపేస్తున్నాం. రేపటి నుంచి కంటిన్యూగా ప్రతి సమాచారాన్ని వీలైనంత మేరకు ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకో పేపర్